వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్కారం అండి, నా పేరు రహమత్ పాషా. నేను ఒక జర్నలిస్ట్ని, దాంతోపాటు రాజకీయ విశ్లేషకుని కూడా. నిన్న హైకోర్టులో ఏదైతే వర్డిక్ట్ వచ్చిందో దాని గురించి గురుగారు మాట్లాడతారు, నేను దాని గురించి మాట్లాడను. కాకపోతే ప్రస్తుత రాజకీయ కొన్ని పరిణామాల గురించి నేను మాట్లాడతాను. జనరల్గా మనం చూసుకుంటే ఈరోజు సోషల్ మీడియా మీద ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా ఏదైతే అరెస్టులు చేస్తుందో దానికి సంబంధించి 3 విషయాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. మొదటి విషయం వచ్చేసి జర్నలిస్టుల గురించి అండి. జర్నలిస్టుల గురించి ఎందుకు మాట్లాడాలి అంటే మీడియా గురించి. మొదటిగా మీడియా గురించి ఎందుకు మాట్లాడాలి అంటే ఈరోజు సోషల్ మీడియాని ప్రజలు ఆదరిస్తున్నారు, ఈరోజు సోషల్ మీడియాని ప్రజలు చూస్తున్నారు. దానికి కారణం ఏంటి అంటే దానికి కారణము ప్రస్తుతం ఉన్నటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా. మెయిన్ స్ట్రీమ్ మీడియా నిజాలు చూపించడంలో విఫలమైన కారణంగానే ఈరోజు ప్రజలు సోషల్ మీడియా వైపు మళ్ళుతున్నారు. కాకపోతే ఆ చూస్తున్నటువంటి సోషల్ మీడియా మీద ఈరోజు కక్ష కట్టి మరి అరెస్టులు చేయడం అన్నది నిజంగా దారుణం. ఈరోజు మీడియా అన్నది ఎంతగా ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ కూర్చున్న జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ జర్నలిస్టులు ఒక కళ తీసుకొని వచ్చారు. నేను సమాజానికి మంచి చేయాలి, నేను నిజాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి ఒక ఉద్దేశంతో ఈ జర్నలిజాన్ని ఎంచుకొని వచ్చారు. కానీ ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనందరం చూస్తున్నాం. ఏదో ఒక పార్టీకి కట్టుబడి ఉండిపోయినట్లుగా మాట్లాడుతున్నారు. కానీ జర్నలిజాన్ని వృత్తికి నేను న్యాయం చేయాలి అన్న విషయాన్ని ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా మర్చిపోయింది. కాబట్టి సోషల్ మీడియా వైపు ప్రజలు చూస్తున్నారు. ఎంతగా విషయం పెరిగిపోయింది అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అతిపెద్ద ఛానల్ని ఎవరైతే ప్రేక్షకులు చూస్తారో దానికంటే ఎక్కువ కొన్ని యూట్యూబ్ ఛానల్ని ప్రజలు చూస్తున్నారు. ఆ లెవెల్కి ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా వచ్చింది. కాబట్టి సోషల్ మీడియాని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు. ఇక నెక్స్ట్ నేను మెయిన్ స్ట్రీమ్ మీడియా తర్వాత నేను మాట్లాడబోయేది ఏంటి అంటే ఈరోజు పోలీసు వ్యవస్థ గురించి. పోలీసు వ్యవస్థ అంటే నాకు చాలా గౌరవం, పోలీసులను నేను చాలా గౌరవిస్తాను. కాకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు చూస్తే నిజంగానే చాలా సిగ్గుపడవలసిన విషయం ఇది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే కేవలం ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యకర పోస్టులు పెడితే తప్పకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. 100% నేను దాన్ని సమర్థిస్తాను. మనిషి అన్నవాడు ప్రతి ఒక్కడు దాన్ని సమర్థిస్తాడు. కానీ నేననేది ఏంటంటే జస్ట్ ఒక ప్రశ్నిస్తే, ఒక చిన్న ప్రశ్న అన్నది వేస్తేనే ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసే పరిస్థితులు ఉన్నాయంటే మరి సమాజాన్ని పోలీసులు ఎటువైపు తీసుకెళ్తున్నారు ఒకసారి పోలీసు పెద్దలు ఆలోచించాలి. రెండో విషయం ఏంటంటే ఒకవేళ సోషల్ మీడియా మీద మీరు ఇట్లా అరెస్టులు చేయాలి అని చెప్పి మీరు అనుకుంటే తప్పకుండా చేయండి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి. కానీ ఒక పార్టీకి కొమ్ము కాసేలాగా ఎందుకు చేస్తున్నారు? మీ అందరికీ తెలుసు, వైసీపీ తరఫున ప్రతి జిల్లాలకి వెళ్ళి అక్కడ జిల్లాలోని నాయకులు వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్కి. మరి వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి ఎంతమంది సోషల్ మీడియా వాళ్ళని మీరు అరెస్ట్ చేశారు ఒక్కసారి ఇక్కడ చెప్పాలి. నిజంగా ఎంత దారుణం అంటే ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఈరోజు పోలీసులు వ్యవహరిస్తున్న తీరు అది నిజంగానే చాలా చెడ్డ తీరండి. అట్లా చేయడం తప్పు. సమాజానికి ఒక రాంగ్ మెసేజ్ అనేది వెళ్తుంది. మీరు భయపెట్టాలి అని చేస్తున్న ప్రయత్నాలు ఒక విప్లవాన్ని రేకెత్తుతాయి రాష్ట్రంలో. అది చాలా తప్పు. కాబట్టి ఒక్కసారి పోలీసులు కూడా ఆలోచించుకోవాలి. చీకటి పడ్డ తర్వాత రోజు తెల్లారుతుంది, అందులో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు ఒక పార్టీకి మీరు అనుగుణంగా పనిచేస్తే రేపొద్దున వేరే పార్టీ వచ్చినప్పుడు మీ పరిస్థితి ఏంటి? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అంతేనా? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక ప్యాషన్. పోలీసులు ప్రజల కోసం పనిచేస్తారన్న నమ్మకం భారతదేశంలో ఉన్నది. ఆ నమ్మకాన్ని సడలించవద్దు. శిక్షిస్తే అన్ని పార్టీల వాళ్ళని శిక్షించండి, తప్పు చేసిన ప్రతి ఒక్కరిని శిక్షించండి, వాడి తప్పులు బయట పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలుసు, వర్రా రవీందర్ రెడ్డిని మీరు అరెస్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వర్రా రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులు బయట పెట్టండి. ఈ పోస్టులో వర్రా రవీందర్ రెడ్డి ఈ అసభ్యకర మహిళలకు సంబంధించిన అసభ్యకర ఒక పోస్ట్ చేసిండు అని చెప్పేసి బయట పెట్టండి. అందులో ఏముంటుందంటే ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. వర్రా రవీందర్ రెడ్డి తప్పు చేశాడు అని ప్రజలకు తెలుస్తుంది. ప్రజలు పోలీస్ డిపార్ట్మెంట్ని హర్షిస్తారు, అప్రిషియేట్ చేస్తారు. అంతేకాని వర్రా రవీందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు, ఇంటూరి ఆయన పాపం ఇంటూరి అని చెప్పేసి ఒక సోషల్ మీడియా కార్యకర్తని వైసీపీ ఆయనని 9 కేసులు పెట్టారు ఆయన మీద. ఎంత దరిద్రమో అంటే ఒక పోలీస్ స్టేషన్లో పొద్దున్న నుంచి రాత్రి దాకా కూర్చోపెట్టి రాత్రి 41A నోటీసులు ఇచ్చి బయటికి పంపిస్తే ఇంకొక పోలీస్
స్టేషన్ నుంచి పోలీసు వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. అంటే రాష్ట్రంలోని దాదాపు అన్ని పోలీస్ స్టేషన్లకి ఆయన తిప్పాలని చెప్పేసి ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా ఇది ఇంకో దారుణం. ఆయన భార్య, ఇంటోటి భార్య పాపం ప్రతి పోలీస్ స్టేషన్ ముందర ఆమె నిలబడి కన్నీళ్లు పెడుతుంటే, సరే ఇంటూరి చేసిన తప్పేంటి, ఆ ఒక్క ప్రశ్నకైనా పోలీసులు సమాధానం చెప్పాలి కదా. ఆయన పెట్టిన పోస్టులు బయట పెట్టండి. ఇంటూరి పెట్టిన పోస్టులు రాజకీయ పోస్టులా, మహిళలను కించపరిచే పోస్టులా, అవి ఒకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బయట పెట్టాలి. అదే పోలీస్ డిపార్ట్మెంట్ని నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద దారుణాతి దారుణంగా పోస్టులు పెట్టిన ఐడి నెంబర్లతో సహా ఆ పోస్టులు, ఆ ఫోటోలను నేనే బయట పెట్టిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఆ పోస్టులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఆ ఫోటోలు బయటికి చూపించలేని పరిస్థితుల్లో ఉన్నాం. అంత దారుణంగా ఫోటోలు ఉంటే మరి ఆ ఫోటోలన్నీ ఎందుకు మీరు బయట అంటే వాళ్ళ మీద ఎందుకని యాక్షన్ తీసుకుంటలేరు? ఆ ఫోటోల పైన ఐడీలు ఉన్నాయి, ఆ పక్కన ఐడీలలో ఫోటోగ్రాఫ్లలో వాళ్ళు డీపీ కూడా పెట్టుకున్నారు. అంటే ఖచ్చితమైన ఐడీలు ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేశారా, చేయలేదా? పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఒకసారి సమాధానం చెప్పాలి. ఇక నేను మూడో పాయింట్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వము, పవన్ కళ్యాణ్ గారు, మన వంగలపూడి అనిత గారు, నారా లోకేష్ గారి గురించి, అంటే రాజకీయాల గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు గారు ఒక 45 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు, అందులో ఎట్లాంటి సందేహం లేదు. కానీ అంటే జనరల్గా నేను విన్నా, నాదంత వయసు కూడా కాదు, నాకు అంత అనుభవం లేదు, కానీ నేను విన్నా ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒకసారి టార్గెట్ పెట్టాడంటే అది ఆ పని జరిగిపోద్ది అంటారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు సోషల్ మీడియా మీద టార్గెట్ పెట్టారు. అది తప్పండి. ఎందుకు తప్పు అంటే, రేపు పొద్దున్న మీ ఓటమికి కారణం ఇదే సోషల్ మీడియా అవ్వవచ్చు. ఈ తప్పు మీరు చేస్తున్నారంటే నాకు నమ్మబుద్ధి కావట్లేదు. మీకు ఛానల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒకవేళ మీరు శిక్షించాలి అంటే అన్ని ఛానళ్ళ మీద శిక్ష అనేది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని తిడుతున్నారు, మరి వాళ్ళని కూడా శిక్షించాలి కదా. మీరే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు, జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన పేరు చెప్పలేదు, వైసీపీ పార్టీ వాళ్ళ ఆడవాళ్ళ మీద కూడా పోస్టులు పెడితే మేము శిక్షిస్తాము అన్నారు. మరి ఎక్కడ శిక్షించారు సార్? ఒకసారి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఇక భాష గురించి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. భాష, పవన్ కళ్యాణ్ గారి భాష మనం చూసినాము, లోకేష్ గారి భాష మనం చూసినాము, చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే, నేను అనాలో అనకూడదు తెలియదు, గురుగారు క్షమించాలి, నీ అమ్మ మొగుడు అని చెప్పేసి ఒక వర్డ్ వాడారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ భాష కరెక్టా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. ఫైనల్గా రాజకీయ నాయకులు వాళ్ళ నోర్లని ఒకసారి కడుక్కొని యాసిడ్ తోటి క్లీన్ చేసుకుంటే సమాజం ఆటోమేటిక్గా మారుతుంది. అంతేకాని రాజకీయ నాయకులు ఇష్టారీతిన మేము మాట్లాడతాము, మీడియా వాళ్ళు దాన్ని ప్రచురించకూడదు, చెప్పకూడదు అని చెప్పడము నిజంగా ఇది దుర్మార్గం అండి. ఇది రాచరికం. ఇట్లా చేయడం తప్పు. ఇక్కడ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ గురించి, ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళ గురించి. ఏంటి అంటే, మనందరికీ తెలుసు, చరిత్రలో ఎప్పుడు భయపడేవాడు ఎవడైతే ఉన్నాడో, భయపెట్టిన వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని చరిత్ర గుర్తుపెట్టుకోదు, భయపడ్డవాడిని కూడా చరిత్ర గుర్తుపెట్టుకోదు. భయపడకుండా ధర్మం కోసం, న్యాయం కోసం నిలబడ్డవాడిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. ఈ విషయం వైసీపీ సోషల్ మీడియా, అన్ని పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. మీరు నిజం మాట్లాడుతున్నాం అనుకున్నప్పుడు ఎవరికి భయపడక్కర్లే. మనం చూసినాము, ద్వాపర యుగం నుంచి, త్రేతాయుగం నుంచి, ఈరోజు కలియుగం నుంచి, సతయుగం నుంచి కూడా చూసుకుంటే మనము ఎప్పుడు భయపడకుండా నిలబడ్డవాడిని ఈరోజు చరిత్ర గుర్తుపెట్టుకొని మరి పుస్తకాలలో రాసుకునేది వాళ్ళ పేర్లని. మీరు ఈరోజు భయపడకుండా మీరు ముందుకు వెళితేనే రేపు పొద్దున చరిత్ర మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది. అట్ ద సేమ్ టైం ఒక విషయం చెప్తా, ఆడవాళ్ళని అమర్యాదగా ఆడవాళ్ళ మీద పోస్టులు పెట్టకూడదు. అది ఏ పార్టీ వాడైనా సరే, అది టీడీపీ వాడైనా సరే. ఇప్పుడు టీడీపీ వాడు అని చెప్పేసి స్పెషల్ ప్రివిలేజెస్ లేవు, వైసీపీ వాళ్ళు అని చెప్పేసి ప్రివిలేజెస్ లేకుండా లేదు. అన్ని పార్టీల వాళ్ళు తప్పకుండా ఈ మర్యాదని పాటించాలి, ఆడవాళ్ళని గౌరవించాలి. మీరు రాజకీయంగా 100 పోస్టులు పెట్టండి. ఇప్పుడు ఒక విషయం అండి, కొన్ని పోస్టులు ఉన్నాయి, అవి నిజంగానే ఎంత దారుణమో అంటే, నేను పోస్టులు చూపించాను, జస్ట్ నేను చదువుతా. ఒక వ్యక్తి ఏదో పప్పు ఉప్పు అండి, ప్రభుత్వం ఇచ్చినటువంటి పప్పు ఏదో వెయిట్ తక్కువ వచ్చింది అని చెప్పేసి దాన్ని తీసుకొచ్చాడు, తూకం వేశాడు, ఆయనకి వెయిట్ తక్కువ కనిపిస్తే ఆయన ఒక సోషల్ మీడియా పోస్ట్ పెడితే ఈరోజు ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేటువంటి కుట్ర అన్నది నిజంగా దారుణం. తప్పు జరిగింది, వాడు తప్పుని ఎత్తి చూపించాడు. మీ పని ఏంటి అంటే తప్పు జరిగిందా లేదా అన్నది విశ్లేషించుకొని మీరు
ఈ తప్పు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. అంతేకాని ఉన్న వ్యక్తి ఎవడైతే తప్పును లేవదీశాడో వాని మీద నేను కేసులు పెడతా, వాడిని నేను శిక్షిస్తా అని చెప్తే నిజంగా ఇది రాచరికం, రాజుల కాలంలో కూడా ఇట్లా జరిగి ఉండదండి, ఇట్లా జరిగి ఉండదు. దీన్ని అంగీకరించలేము. ఇది నిజంగా అతిపెద్ద దారుణము. ఈ సోషల్ మీడియా ఏదైతే ఇది జరుగుతున్నదో ఈ అటాకులు ఇమ్మీడియట్గా ఆగాలి. నిన్న హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారి మీటింగ్ జరిగింది. నాకు తెలియదు అందులో అంటే ఇంటర్నల్గా ఏం మాట్లాడారో, బయటకు వచ్చిన న్యూస్ మీ అందరికీ తెలుసు, నాకు తెలుసు. నేను ముగ్గురు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ సోషల్ మీడియా మీద అటాకులు ఆపండి, ఆపి ప్రజల సమస్యల మీద మాట్లాడండి. ఎవరైతే సోషల్ మీడియాలో మహిళల ఫోటోలు మార్ఫింగ్లు చేసి పెడుతున్నారో వాళ్ళని శిక్షించి వాళ్ళ తప్పులు బయట పెట్టండి, మిమ్మల్ని అందరూ హర్షిస్తారు. కానీ ఇట్లా ఒక పార్టీకి కొమ్ము కాయడం అనేది మానేయండి, అప్పుడే ప్రజాస్వామ్యం అనేది నిలబడుతుంది. జర్నలిస్టులు కూడా ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి, ఏంటి అంటే ఈరోజు పక్కవాడిని ఏడ్పిస్తుంటే మనం పక్క పార్టీ వాడు మనకేం సంబంధం అని చెప్పేసి మనం నవ్వుకుంటే, రేపొద్దున ఇదే పరిస్థితి మనకు వస్తే అప్పుడు పక్కవాడు నవ్వుకుంటాడు, అప్పుడు మన కుటుంబం బాధపడవలసి వస్తుంది. అందుకే కొంచెం ఆలోచించండి. మనం అందరము ఈరోజు ఈ స్థాయికి ఎందుకు వచ్చినామంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడడానికి వచ్చినాం. మీరు అడగొచ్చు, మరి ఇంతగా మాట్లాడేటటువంటి పాషా గారు అంటే నేను వైసీపీకి అనుగుణంగా ఎందుకు మాట్లాడతా, ఆయన అన్ని పార్టీలకి సమాంతరంగా మాట్లాడాలి కదా అని చెప్పేసి మీరు అడగవచ్చు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏంటంటే ఒక వ్యక్తి ఒక తరఫున ఫైట్ చేస్తుంటే ముందు 10 మంది ఫైట్ చేస్తుంటే జనరల్గా మనం ఆ సింగిల్ వ్యక్తి వైపే మనం ఉంటాం. నిజాలు అటున్నాయి కాబట్టి